బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. బైరాగి పట్టెడలో తొక్కిసలాట ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులపై ఆయన సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి కదా అని ఆయన ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండంటూ పలు సూచనలు చేశారు. వారిపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఆషామాషి చేస్తే ఊరుకునేదే లేదు, తమాషా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేదే లేదంటూ ఆయన అధికారులపై కొద్దిసేపటి క్రితమే సీరియస్ అయ్యారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం మండిపడ్డారు. 2,000 మందే పడతారనుకున్నప్పుడు 2,500 మందిని లోపలికి ఎందుకు పంపించారన్నారు సీఎం చంద్రబాబు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మృతుల సంఖ్య నిన్నటి నుంచి పెరుగుతూ వచ్చింది. ఇవాళ 6కు చేరింది. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టుగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అక్కడ హోల్డింగ్ ఏరియా యూ మేడ్ ఇట్ అఫిషియలీ. మొత్తం చేశారు. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఇవ్వాలి. దీంట్లో వచ్చేస్తారు సార్ వాళ్ళు, దీంట్లోకి వచ్చేస్తారండి. బయటకు వెళ్తాను కదా సార్, ఆల్మోస్ట్ 12 అవర్స్. ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, ఇక్కడ తీసుకొని పోతారు. పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఇంత పెట్టి వచ్చేవాడు. ఇది టౌన్ అయ్యా. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాస్ ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని కూడా చెప్పారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఘటనకి కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపం అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని హామీ ఇచ్చారు. అంత్యక్రియలకి సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం. టీటీడీ ఈవో, కలెక్టర్ మరియు పలువురు అధికారులతో సీఎం పర్యవేక్షిస్తున్నారు. 2,000 మందే పడతారనుకున్నప్పుడు 2,500 మందిని ఎందుకు పంపారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూసాం. ఎక్కువ మంది ఉన్నప్పుడు గేట్ తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న రాత్రి 9 గంటలకి విష్ణు నివాసపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి నిన్న రాత్రి నుంచి సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటూనే ఉన్నారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా సూచించారు. బైరాగి పట్టెడలో తొక్కిసలాట ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులతో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఆషామాషిగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదు, తమాషాలు చేస్తే ఎంకరేజ్ చేయబోను అంటూ కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండంటూ చురకలంటించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.